హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్యా సర్దా. సో చాలా మంది నన్ను చాలాసార్లు అడిగారు నాకు కుకింగ్ వచ్చా రాదా అని చెప్పి. బతకగలిగటానికి సంబంధించిన వస్తువులన్నీ చేస్తానండి. సో ఎక్కువ అయితే ఇన్వాల్వ్ అవ్వను కుకింగ్లో, అత్తయ్య చేస్తారు. నేను బేసిక్ థింగ్స్, నేను తినే ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అట్లాంటివన్నీ కుక్ చేసుకుంటాను. ఇవాళ బ్లాగ్లో అయితే మేమైతే ఏదో ప్రయోగం చేద్దాం పాస్తాతో అని అయితే వచ్చాము. నేను మధు అయితే ప్రయోగం చేయబోతున్నాము. సో నేనైతే మసాలా పాస్తా చేస్తాను అండ్ మధు వచ్చేసి వైట్ సాస్ పాస్తా అయితే చేద్దాం అనుకుంటున్నాం. సో ఇద్దరం మా కుస్తీలు ఎట్లా పడతాము, ఏం చేస్తామో చూపిస్తాం, వచ్చేయండి. ఇక్కడైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసుకున్నా అనమాట. సో 2 ఐటమ్స్ అండి, ఒకటి వైట్ సాస్ పాస్తా, ఒకటేమో మసాలా పాస్తా అనమాట. సో మేము పెనీ పాస్తాతో అయితే చేయబోతున్నాము 2 ఇంగ్రీడియంట్స్ కూడా. సో ఎవరిది హిట్ అయిద్దో ఎవరిది ఫ్లాప్ అయిద్దో తెలీదు. సో నాదైతే హిట్టే అయింది, మరి మధుది ఏమైద్దో తెలీదు. మధు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు. నేనైతే మసాలా పాస్తా మల్టిపుల్ టైమ్స్ చేశాను, పర్లేదు బాగానే వస్తుంది, తింటారు జనాలు. సో మధుది తింటారా లేదా చూద్దాం. సో మేమైతే ఇక్కడ కిచెన్లో పాస్తా చేయటానికి మా ప్రిపరేషన్స్లో మేము ఉన్నాము. సో మీన్ వైల్ వీళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తారండి. మా ఇంట్లో అందరు ఎలక్ట్రీషియన్స్ అయిపోయారు చూడండి, ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. మర్గో ఏం చేస్తున్నా? సో షోరూమ్కి అయితే లైట్స్ చేస్తున్నారు వాళ్ళు. సో బయట చేపించవచ్చు, వీళ్ళకి ఇంట్లో టైం పాస్ అవుతుంది కదా, మా అందరం ఎలక్ట్రీషియన్సే అని చెప్పి బిల్డప్ అయితే ఇచ్చి ఇంట్లో అయితే ఆ బల్బ్స్ అన్నీ రెడీ చేస్తున్నారు అనమాట. సో మనమైతే ఏం చేద్దాము, ఏమేమి ప్రాసెస్ చేయాలి అన్నీ చూద్దాం, వచ్చేయండి. 2 ఇంగ్రీడియంట్స్కి మనం అయితే పాస్తా బాయిల్ చేసుకోవాలి కదా. సో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేస్తే పాస్తా అతుక్కోకుండా ఉంటాయి, అందుకని కొంచెం ఆయిల్ వేస్తాం. వాటర్ బాయిల్ అయ్యాక పాస్తా వేద్దాం. సో పీని పాస్తాతో చేస్తున్నా అని చెప్పా కదా, ఇంట్లో ఒక ప్యాకెట్లో ఇవి మిగిలిపోయాయి అనమాట. సో ఇవి ఎందుకు వేస్ట్ చేయాలి, కొన్నే ఉన్నాయి, దేనికి యూజ్ అవ్వదని ఇది కూడా వేసేసుకుంటున్నాం. ఇది కూడా వాడేసి ఆ పాస్తాలో ఎవరి పాస్తాలో ఏ షేప్ వస్తుందో తెలీదు, చూద్దాం. పాస్తా అయితే బాయిల్ అవుతుంది కదా, ఈలోపు వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చూద్దామని అయితే మేము వచ్చామన్నమాట. సో వీళ్ళు ఏదో ట్రయల్ సెషన్లో ఉన్నారు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. భార్గవ్ ఒక మెథడ్ చెప్తున్నారు, మా మామ ఒక మెథడ్ చెప్తున్నారు అనమాట. ఇది వర్కౌట్ అవ్వటానికి ఎవరిది వర్కౌట్ అయిద్దో చూద్దాము. ఫస్ట్ ఏదో వేరే మెథడ్ అయితే, ఈజీగా ఉన్న మెథడ్ అయితే ట్రై చేస్తున్నారు. అది వర్కౌట్ అయిద్దో పేలిపోతుందో తెలియక ట్రై చేశారు. సో వర్కౌట్ అయితే అయింది, కాకపోతే దానికి కావాల్సిన పవర్ అయితే రాలేదు, లైట్స్ డిమ్గా వచ్చాయి. సో వేరే మెథడ్ ట్రై చేద్దామని చూస్తున్నారు. వీళ్ళు ముందు ట్రై చేసిన మెథడ్ అయితే వర్కౌట్ అవ్వలేదని చెప్పా కదా, లైట్స్ అయితే డిమ్గా వచ్చాయి. సో ఇంకొక మెథడ్ అయితే ట్రై చేస్తున్నారనమాట, లైటింగ్ సెటప్ అంతా చేయటానికి. సో ఇది వర్కౌట్ అయిద్ది అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈసారి ట్రైల్ అండ్ ఎర్రర్ కూడా కాదు, నేను పక్కా చేసి చూపిస్తాను అని చెప్పి అన్ని హోల్డర్స్కి అయితే వైరింగ్ వేసేసారనమాట. దేనికి ఎక్స్పెరిమెంట్ చేసేది? వాళ్ళు ఎలా చేస్తారు, మేము అలా చేద్దామని. ఇప్పుడు అది ఫ్లాప్ అయితే దానికి పెట్టిన ఎక్స్పెన్స్ అంతా బొక్కేగా, ఎంత వైర్ వేస్ట్. బాగుంది కాన్సెప్ట్. సో మిగిలితే డబ్బులు మిగిలాలంట, లేకపోతే వైర్ వేస్ట్ అవ్వాలంట. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ లో అవుట్పుట్ చూపిస్తాం. మా వంట అయ్యే లోపల వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ కూడా అయిపోతాయి. సో వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాం. మీన్ వైల్ మా పాస్తా అయితే ఉడికిపోయింది. సో చూడండి, మా పాస్తా వింత వింత పాస్తా, 2 రకాల పాస్తా కలిపి చేసాం అనమాట. సో హియర్ ఈజ్ అవర్ పాస్తా. సో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని మధు ఒక స్టవ్, నేను ఒక స్టవ్ యూజ్ చేసుకొని ఇద్దరం చెరొక రెసిపీ అయితే చేసుకుంటున్నాం. సో నేనైతే ఏమేమి వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నానంటే క్యారెట్, ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, గార్లిక్, ప్రస్తుతానికైతే అవే గుర్తున్నాయి, తర్వాత ఏం గుర్తొస్తాయో చెప్తా.
దీంట్లోకి వైట్ సాస్ పాస్తాలోకి స్వీట్ కార్న్ అయితే వేస్తాడంట మధు. సో స్వీట్ కార్న్ అయితే అక్కడ రెడీ అవుతుంది. స్వీట్ కార్న్ అంతా అయిపోయాక చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వైర్ అయితే పెట్టుకొని జాయిన్ చేసుకుంటున్నారు అనమాట లైట్స్ అన్ని. సో ఇంత కష్టపడుతున్నారు కానీ హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా అనేది తెలీదు. భార్గవ్ నేను ఎలక్ట్రానిక్స్ చదివా అని చేస్తున్నాడు. మధు అయితే నువ్వు వెజిటేబుల్స్ కట్ చేసాక వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెజిటేబుల్స్ కట్ చేశాక వచ్చి రెసిపీ చేస్తాడంట. వీళ్ళ వైరింగ్ అయితే కంప్లీట్ అయింది. సో అన్ని లైట్స్ అయితే ఫిట్ చేసి చెక్ చేస్తారంట. ఇప్పుడు లైట్స్ ఆన్ చేసి అన్ని లైట్స్ వర్క్ అవుతాయా లేదా అని చెప్పి. అవ్వలేదా భార్గవ్ ఇంకా? ఇట్స్ ఆల్మోస్ట్ డన్. సో మేము చేసే ఇంత వంటకి ఇంత రచ్చ చేసి పెట్టాం ఇక్కడ. సో ఇవేమో మధు వెజిటేబుల్స్, మధు వైట్ సాస్ పాస్తాకి కావాల్సిన వెజిటేబుల్స్, అండ్ ఇవేమో నా పాస్తాకి కావాల్సిన వెజిటేబుల్స్. మధు ఫస్ట్ టైం చేసేది, అందుకని ట్రయల్కి కొంచెమే చేస్తా అన్నాడు. గార్లిక్స్ కట్ చేసుకుంటున్నాడు. హిట్టా ఫ్లాపా? టూ త్రీ. ఫైనలీ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. మధు స్టార్టెడ్. ఇంకా అవ్వలేదా నీ కార్న్? ఇన్న నుంచి బాయిల్ చేస్తూనే ఉన్నాడు ఆ కార్న్ని. ఆ కార్న్ అయిపోతే మధు రెసిపీ స్టార్ట్ చేస్తాడు. మధు రెసిపీ స్టార్ట్ చేసిన ఫ్యూ మినిట్స్కి నేను స్టార్ట్ చేస్తాను. మధు హాయ్. మనం వంట చేసే లోపల వాళ్ళ ఎక్స్పెరిమెంట్ కూడా అయిపోయింది మధు. మాకైతే ఫుల్ వేడండి. ఫేస్ చూస్తే అర్థమవుతుంది స్టార్టింగ్లో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందో. సో వర్షం పడేసరికి పొయ్యి దగ్గర ఇంకా వేడి ఆవిర్లు కొట్టి ఉడికి పోతున్నాం అన్నమాట. మేమైతే మా వంటే తొందరగా అయిపోయింది. వీళ్ళ ఎక్స్పెరిమెంట్ లేట్ అయిద్దేమో అనుకుందాం, కానీ వీళ్ళ ఎక్స్పెరిమెంట్ ఫాస్ట్గా అయిపోయింది. ఈ లైట్స్ ఎందుకు చేసాం ఏంటి అనే డౌట్ రావచ్చు. సో నవరాత్రులు వస్తున్నాయి కదా, షోరూంలో వేయటానికి అసలు బయట చేపిద్దాం అనుకున్నాము. కాకపోతే వీళ్ళు ఇవాళ మాకు హాలిడేనే, మాకేం పనులు లేవో, ఇంట్లోనే చేసి ట్రై చేద్దాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు అని ట్రై చేశారు. ఫైనలీ వర్కౌట్ అయితే అయింది. నవరాత్రులకి షోరూమ్ ముందు లైటింగ్ అనమాట ఇది. సో చాలా బ్రైట్నెస్ వచ్చింది లైట్ ఆన్ చేయగానే. ఎన్ని లైట్స్ ఉన్నాయి మొత్తం? ఇవి 30 లైట్స్ ఉన్నాయంట. మధు వంట అయితే స్టార్ట్ అయింది. చూద్దాం పదండి ఏం చేస్తున్నాడు. ఫోన్లో రెసిపీ చూసుకుంటున్నాడు, చేస్తున్నాడు. సో ఫస్ట్ అయితే గార్లిక్ వేసాడు అనమాట. నెక్స్ట్ ఆనియన్ వేసాను, క్యాప్సికమ్ అండ్ కొంచెం క్యారెట్. ఇవన్నీ ఎక్కువ వేగనివ్వకూడదు, కొంచెం క్రిస్పీగానే ఉండాలి వైట్ సాస్ పాస్తాకి. బాయిల్డ్ స్వీట్ కార్న్, ఎల్లో, గ్రీన్, వైట్, రెడ్, సారీ ఆరెంజ్, ఫుల్ కలర్ఫుల్. గాంధీ జయంతి అని చెప్పి ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ కాదు. మా పాస్తా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మధు వైట్ సాస్ పాస్తాకి అయితే వెజిటేబుల్స్ రెడీ అయిపోయాయి. సో కొంచెం వేపేసి రెడీగా పెట్టుకుందాం. సో వైట్ సాస్ అదంతా ప్రిపరేషన్ అయిపోయాక ఇవన్నీ వేసి పాస్తా వేస్తే పాస్తా అయిపోయింది.
ఒక ప్యాన్లో వైట్ సాస్ పాస్తా అయితే రెడీ అవుతుంది. సో మా అత్తయ్య అయితే హెల్ప్ చేస్తున్నారనమాట మధుకి. నేనైతే నా మసాలా పాస్తాకి ప్రిపరేషన్ అంతా చేసుకున్నా కదా, నేను మీన్వైల్ నా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకొని రెడీ చేసుకుంటున్నాను. నాకైతే వైట్ సాస్ పాస్తా మీదే కాన్సన్ట్రేషన్ అంతా ఉందన్నమాట. అది హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా తెలీదు. సో ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అది కన్సిస్టెన్సీ అదంతా అర్థం కాక. నేను ఫుల్ రెసిపీ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేయలేదు. సో వంట చేసేటప్పుడు మా కష్టాలు చూపిద్దామని మాత్రమే ఈ వీడియో తీశాను, రెసిపీస్ చూపించడానికి కాదు. మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఈ రెసిపీస్ ఇదంతా కూడా. సో అదంతా నేను షేర్ చేయలేదు. నేను యాక్చువల్లీ ఇది మ్యాక్రోనీ పాస్తా ఫస్ట్ మ్యాక్రోనీ కుర్కురే మనం పాస్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటే కరెక్ట్గా 5 to 10 minutes అండి మనకి పాస్తా రెడీ చేయడానికి కావాల్సింది. సో మా పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మసాలా పాస్తా అండ్ దిస్ ఇస్ వైట్ సాస్ పాస్తా. మధు చేస్తా అని బిల్డప్ ఇచ్చాడు కానీ మధు చేయలేదు, మా అత్త చేసింది. ఎవరిది చూడటానికి ఎమ్మీగా ఉందో మెసేజ్ చేయండి, ఏది బాగుందో అందరితో రివ్యూ ఇప్పిద్దాం. నా దిస్ వన్ ఇస్ గుడ్. వీళ్ళు ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోయింది లైట్స్ ఇవంతాతో, కాకపోతే ఆ టేప్స్ వేసి ఇంకా బాగా ఫిట్ చేద్దాము స్ట్రాంగ్ గా అని చెప్పి చేస్తున్నారు అనమాట. మా రెసిపీస్ అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తీసుకెళ్తున్నాం అందరి దగ్గరికి. ఏ రెసిపీ బాగుందో అందరి దగ్గర రివ్యూస్ అయితే తీసుకుందాం, వచ్చేయండి. మేమిద్దరం వంట చేసి అలసిపోయి అందరినీ టేస్ట్ చూడమంటే మేము పనిలో ఉన్నాం, మాకు తీరిక లేదు అన్నారు. మా ఇద్దరికి చాలా ఇన్సల్ట్ జరిగింది ఇప్పుడు, అందుకని చెప్పి మేమిద్దరమే తిందామని చెప్పి చూడండి తెచ్చుకొని అయితే పెట్టుకుందాం. సో మాది మేమే టేస్ట్ చేసుకొని చెప్తాం ఎలా ఉందో. వైట్ సాస్ పాస్తా ఈస్ గుడ్. యాక్చువల్లీ వైట్ సాస్ పాస్తా మేము అన్ని చూసుకునే తీసుకొచ్చాం. ఫస్ట్ టైం మేము వైట్ సాస్ పాస్తా అయితే ట్రై చేసాము, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని చెప్పి. కంపారేటివ్లీ బాగా వచ్చింది. ఈ మసాలా పాస్తా నేను ఎప్పుడు చేస్తూనే ఉంటా కాబట్టి నాకేమంత కొత్తగా అనిపించలేదు. ఇది కూడా టేస్ట్ బాగుంది, బాగాలేదని నేను చెప్పను బికాజ్ నేను చేసుకున్నా. నన్ను రెండు అయితే టేస్ట్ బాగున్నాయి. ఎవరు తినడానికి అయితే రెడీగా లేరు, మేమే తినుకుంటున్నాం. బాగుందా? బాగానే ఉందా? ఎక్స్ప్రెషన్ ఇవ్వేమన్నా వెజ్జెస్ తో కలిపి పెట్టది. మధుకు మార్కులా మీ వదినకి మార్కులా? అట్లా కాదు, యా పాస్తా బాగుంది. ఇది నార్మల్, ఇది నార్మల్, నీది నార్మల్ ఉందండి, నాదే నాది అనొద్దు, నువ్వు చేయలేదు, మా అత్త చేసింది. అది 15,000 మిగిలిందా? మాట్లాడరా, అది ఒకటే మాట. ఫస్ట్ టైం కాదు, ఫస్ట్ టైం ఏదో ట్రైల్ వేసారు డబ్బులు సేవ్ చేయడానికి, అది వర్కౌట్ అయింది అంతే. డబ్బులు సేవ్ అయ్యే పనులు అసలు చేసేదే లేదు కదా విడిగా. సూపర్.
ఇదే బాగుంది చెప్పండి ఫ్రాంక్ గా. ఫస్ట్ టైం చేసినాం కాబట్టి సూపర్ గా ఉంది. ఇది బాగుంది. ఇది మంచి ఎమ్మీగా ఉంది, కారం కారంగా. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది అంతే. వెజిటేబుల్స్ తో తీసుకోండి. ఒకటి చెప్పండి. నాకు ఒకటంటే నాకు కారణం మేము ఒకళ్ళే నాకు రివ్యూ ఇచ్చింది. అందరూ ఇది బాగుంది అని నువ్వు మాత్రం అది బాగుంది. కారణం ఫ్రాంక్ గా చెప్పు, ఫ్రాంక్ గా చెప్పు, పర్లేదు. రెండు బాగున్నాయి. ఒకటే చెప్పాలి. నాకు మాత్రము ఇది బాగుంది, ఇది బాగుంది. ఇది రెండు ఏం తగ్గింది? స్వీట్నెస్ కానీ బాగుండేది. నేను అతమ్మ తేజకి ఇది ఇష్టమయ. మా 3 రివ్యూస్ టై అయింది మన ఇద్దరి మధ్యలో మ్యాచ్. సో మా పాస్తా టేస్టింగ్ సెషన్ అయితే అయిపోయింది. సో 3 ఓట్స్ అట్టుపడ్డాయి, 3 ఓట్స్ ఇటుపడ్డాయి. మా అమ్మ, నేను, భార్గవ్ అయితే మసాలా పాస్తా కోట్ చేసుకున్నాము. మధు, మా అత్త, తేజ వచ్చేసి వైట్ సాస్ పాస్తాకి అయితే ఓట్ చేస్తారనమాట. సో మసాలా పాస్తా వాళ్ళకి కామన్గా ఎప్పుడు చేస్తా కదా, అట్లే ఉందంటే ఏం కొత్తగా లేదు అని చెప్పి అట్లా అయితే ఓట్ చేశారు. సో 2 ట్రై చేయొచ్చు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా. కాకపోతే 2 ఒకేసారి చేయకూడదు, అందరికి అన్నీ నచ్చాయి. కాకపోతే కంపారిటివ్లీ 3 ఓట్స్ అటు 3 ఓట్స్ ఇటు పడ్డాయి. సో ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. మేము చేసే ఆ కొంచెం వంటకి 2 గంటలు కుస్తీలు పడి అవన్నీ కట్ చేసుకొని అవంతా చేసామన్నమాట. అదే 2 అవర్స్లో భార్గవ్ వాళ్ళు వచ్చేసి ఆ లైట్స్ అదంతా ఫిట్టింగ్ చేసి వాళ్ళ పని అయితే చేసుకున్నారు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాసాగర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.